ఎవరో కోకాపేట ఆంటీనట ఈ రాబోయే ఎలక్షన్లో పోటీ చేస్తుందట. ఇంతకు ఆమె ఎవరో ఏ నుంచి పోటీ చేస్తుందో ఎట్లా గెలుస్తుందంటో చూద్దాం. ఇంతకీ కోకాపేట ఆంటీ ఎక్కడా? హలో, నేనే మాట్లాడుతున్నా. అరే నేను కోకోకోలా ఆంటీని కాదు, కోకాపేట ఆంటీని. వామ్మో, ఆంటీ మాట్లాడేమో తక్కువ, బొంగరం తిరిగినట్టు తిరుగుడు ఎక్కువన్నట్టున్నది కదా. ఇగో ఈ సెలక్షన్ లో నేనే పోటీ చేద్దాం అనుకుంటున్నా. అది సెలక్షన్ కాదు, ఎలక్షన్ ఎలక్షన్. అరే అదే కదా నేను చెప్తున్నా, అందరు నాకే ఓట్ వెయ్యాలి. అది వేటు కాదు, ఓటు. రెండిట్లలో 2 ఉన్నది కదా, అడ్జస్ట్ చేసుకోరాదు. హలో హలో, కట్టింగ్ నేను వస్తున్నదా? నా సెల్ ఫోన్ లా 2 పుల్లలు ఉన్నాయి, ఇంకా మస్తు మందితోని టాకాలి నేను ఉంటా, సరేనా? వామ్మో, ఆంటీ టాకుడు మామూలుగా టాకుతలేదు కదా. ఇక మనం మందలిస్తే ఏడ మాట్లాడుతుందో. ఓ కోకాపేట ఆంటీ గారు, ఇంతకు తమరు ఎక్కడో చెప్తారా? ఈ కాలనీ ప్రెసిడెంట్ను నేనే కదా, అయినా నీకు తెలుసు కదా నేను మస్తు రిచ్. బర్లదడ్ల రొచ్చేం కాదు. అట్లా మాట్లాడతావేందమ్మాయి? నిజంగానే నేను రిచ్, అందుకే కదా ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా. అది పొట్టి పల్లి పట్టి ఎర్రమట్టి కాదు, పోటీ. ఇంగో నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. అయినా రిచ్ అయితే మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తారా ఆంటీ? మరే అందరికి తాపియాలి తినిపియాలి కదా. అబ్బో, మీరు తాగిపియకపోతే వాళ్ళు తాగుతలేరు, మీరు తినిపియకపోతే వాళ్ళు తింటలేరు. మరి ఇంతకు తమరిది ఏ పార్టీ ఆంటీ? కోకాపేట పేరు మీద నేను కొత్త పార్టీ పెడదామని చూస్తున్నా. ఆహా, అంటే ఇంకా పార్టీనే పెట్టలేదా? అదెంతసేపులే. అవునవును, మీరు మస్తు రిచ్ కదా, సూపర్ మార్కెట్లకు పోయి సూపుకి నచ్చినవి అన్ని కొనేస్తారులే, అంతే కదా ఆంటీ? అంతే, నేను రిచ్. అవు తెలిసిపోతుందిలే. ఇంతకు తమరి మేనిఫెస్టోలో ఏముంటదా ఆంటీ? మనది అట్టాంటి మేనిఫెస్టో కాదు, ఫారెన్ లెవెల్ ఉండాలని 10 మందిని కూసోబెట్టి రాయించిన. ఇంతకు ఏందో అది? అందరిలాగా అన్ని పథకాలు నేను పెట్టను, నేను ఒకటే పెడతా, అదే ఉచిత మందు పథకం. నన్ను గెలిపించినరే అనుకో, అందరికి ఫారెన్ స్కాచ్ బీరు ఉచితంగా డ్రింక్ ఇస్తా. అది ఫారెన్ కోచ్ కాదు, ఫారిన్ స్కాచ్. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. అయినా ఇవ్వాలన్నా ఉచిత మందు పథకం పెడతారా ఎక్కడన్నా? నేను రిచ్, అట్లనే పెడతా. ఆహా, మందు తక్కువ ధరకి ఇప్పిస్తా, మందు ఫ్రీగా తాపిస్తా అంటే ఓట్లేస్తారా? ఓ ఎందుకేయరు? మందు బాబులు అందరు నాకే చేస్తారు. నిజంగా అట్లా మందు తాగితే ఆరోగ్యం చెడిపోదా? చెడిపోతే చెడిపోని, నాకేంది, నేను గెలవాలంతే. ఏందా ఆంటీ అట్లా మాట్లాడతారు? ఇప్పటి వరకు ఉచిత మందు పథకం అని ఎక్కడన్నా ఎవ్వలన్నా పెట్టిండ్రా? ఎందుకు చెప్పలేదు? మహారాష్ట్ర చంద్రపూర్లా అఖిల భారత మానవతా పార్టీ తరపున పోటీ చేస్తున్న వినత రావుత్ అని అక్కాయ్, ఆమె ఎంపీగా గెలిస్తే అందరికి ఫారెన్ విస్కీ బీర్లు ఫ్రీ ఉచిత పథకం ఇస్తా అని చెప్పింది. ఆ అక్క ఎవరో గానీ 2 చేతులెత్తి మొక్కాలే, లేకపోతే మరి మందు ఫ్రీగట ఇచ్చట ఓట్లేయాలట. ఇక ఏం పనులు చేయకపోయినా ఏం కాదు కాబట్టి. అయినా ఈ మధ్య ఇలాంటి వాళ్ళు బాగా మంది తయారైపోతున్నారు. మందు తక్కువ ధరకి ఇస్తాం, ఫ్రీగా పోస్తామని ఓట్లు అడిగేటోళ్ళు. అయినా జనాలకు తాగుడు కావాలా, మంచి పాలన కావాలనా? ఇగో అమ్మాయి, నువ్వేమన్నాను, నేనెట్టయినా రన్నర్ అయితా. అది రన్నర్ కాదు, విన్నర్. ఇప్పుడు ఏం చెయ్యాలి మరి? కోకాపేటకెళ్ళి కోళ్ళ ఫామ్ పెట్టుకోపో.